అయినా ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతున్న ప్రేమ గల మా కణితని కృపకాల దైవం మీ అపరమైన నామానికి వేలాది వందనాల స్థుతులు శ్రోసాలు తెలుసుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన చేయించడం మీదైనా తెలియని తండ్రి. ఇదిగోండి ఆ పస్తులు కార్యాలు తండ్రి, ఈ అపస్తుల కార్యాలు 5వ అధ్యాయం చేర్చండి. మాకు మీదని తెలియదు జ్ఞానాన్ని తండ్రి. ఇంకా అయితే 4 రోజులు తండ్రి అనుకుంటు బాగా బాగానే మా 2 సంఘాలు జీవితానికి కాదు కాబట్టి కాపాడుకోండి. 40 అరగని అది జాతి కాదు కాబట్టి ఇంకా 4 రోజులు ముట్టు బాగా బాగుంటుంది. యేసుకృష్ణ పెట్టిన పరచండి ఆమేన్. ఏనా ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మీ పాద సన్నిధిలోనికి వస్తూ ఉండగా తండ్రి మీ యొక్క ఆత్మను అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకుని నాయన తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా నడవడానికి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుచుండగా తండ్రి నాయన స్పష్టంగా చదవగలిగేటువంటి నాయన మాటను వాక్యాతూర్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి 5వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, సంఘటనల వెనకాల ఉన్నటువంటి నాయన లోతైనటువంటి సత్యాల్ని గ్రహించగలిగేటువంటి నాయన జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని దయచేయండి, బుద్ధిని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన మరి మీరు ఏ ఉద్దేశంతో అయితే నాయన కార్యాలను రాయించారో ప్రభా మీ కుమారులు నాయన అపోస్తులు గొప్ప కార్యాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు ఎందువలన చేశారో, ఎలా చేశారో వాటి వెనకాల ఉన్నటువంటి మూలాలను మేము గ్రహించగలుగుటకు మా నేత్రాలను, బాహ్య నేత్రాలను, మనోనేత్రాలను వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు వంతుగా వారి ద్వారాగా ఏ పరిచర్య చేసినైనా వారిని బట్టి మీరు మహిమ పొందాలనుకుంటున్నారో, ఘనత పొందాలనుకుంటున్నారో ఆ పరిచర్యలో నీ బిడ్డలందరూ కలిసి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను ఫలించుటకు మీ సహాయాలు ఇమ్మని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘాలకి నాయన కాపరులుగా, ఉపదేశకులుగా, నాయకులుగా, నాయన అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజుగారిని బట్టి, రాణిగారిని బట్టి, వారి కుమారులు కుమార్తెను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. వారి కుటుంబం నాయన మీ పక్షమందు నాయన ప్రయాసపడుతూ పోరాటం పడుతూ ప్రభా అనేక కుటుంబాలను తండ్రి వారి కుటుంబం వలె అనగా క్రీస్తు కుటుంబం వలె మార్చడానికి నాయన గత సంవత్సరాలుగా నాయన చాలా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు ప్రభా. వారి యొక్క కష్టాన్ని, ప్రయాసను ఈ యొక్క సమయంలో మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన వారికి సహకారులుగా ఉన్నటువంటి నాయన ప్రియులైనటువంటి పెద్దలను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన పెద్దలు సత్య మార్గంలో, సన్మార్గంలో వెళుతూ ప్రభా సంఘంలో నాయన ఒక మంచి బలమైన పాత్రగా వాడబడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. వారిని అనుసరిస్తున్నటువంటి నాయన సంఘంలో ఉన్నటువంటి పురుషక బృందాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఐకమత్యం కలిగి తండ్రి సంఘాన్ని నాయన ముందుకు నడిపించట్లో, ముందుకు నాయన ఆలోచనలు ఇచ్చట్లో నాయన మరి సహకరిస్తున్నటువంటి నాయన ప్రియులైనటువంటి పురుషులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే నాయన యువ సేవక బృందంగా ఉన్నటువంటి యవన సైనికులను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఎన్నో నాయన టెక్నికల్గా ఈరోజు నాయన తండ్రి సౌండ్ పరంగా, అలాగే పరిచర్య పరంగా, సంఘ పరిచర్య పూర్వకంగా అనేక ఆలోచనలతో, ఉద్దేశాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి యువ సైనిక సేవక బృందాన్ని అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. వారికి సహకారాలు ఉన్నటువంటి యవన స్త్రీలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. ఇలా సంఘంనైనా ఇదిగో బలముగానైనా ముందుకు వెళ్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందులో మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ, అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలు, అక్కడ నడిపిస్తున్నటువంటి కుమారులు, సేవకులు, అక్కడనైనా పెద్దలుగా ఉన్నటువంటి బిడ్డలు, సేవక కుటుంబాన్ని కూడా కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. నాయన ఈ 2 సంఘాలు కలిసి నాయన మీ మహిమను, మీ ఘనతను, మీ కుమారుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించట్లో ముందుకు వెళ్తుండగా మీ సహాయం మెండుగా అనుగ్రహించమని దయచేయమని వేడుకుంటూ
నాయన ప్రార్థనలు నాయన హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు, మీకు వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్ను కూడా మీ దయగల చేతులకు అప్పగించుకొని విలువైన సమాచారాన్ని సందేశాన్ని మేము వినుటకు నేర్చుకున్నట్టుకు దాని ప్రకారంగా బ్రతుకుటకు మీ సహాయమును సహకారమును నిరంతరమును మాకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాకని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, వందనాలైనా. మరి యొక్క సమయంలో లేఖన భాగాల్ని చదువుకుందాం. లేఖన భాగాలను చదువుకుని పోయే ముందు మన మధ్యలో ఉన్నటువంటి విజయశాలిని కూడా ప్రార్థన చేస్తుంది. నేను నువ్వు ఇంకా దీని మీదకి వచ్చేసి వెనకాలకి అక్కలకి వెళ్తుంది. ఇలా కూర్చో, దీని మీద నేను ఇలా వచ్చే జయ జయ తల్లి ప్రార్థన. ప్రార్థన. మహాగుణ మా ప్రియ పరలోక తండ్రి గణమైన శాస్త్రం నీకు ఎంతమంది రోటి కదండి, నిన్న కాసం లెక్క కింద కాసుకోవడానికి ఎంతమంది రోటి కదండి, వాకింగ్ చదువుకోతుండే కదండి, అప్పట్లో కార్యాలు నేర్చుకున్న కదండి, అదర్జాన్ని నేర్చుకోతుండే కదండి, మా మనతో శిలా చేయండి, అందులో సందర్భాలకు వెళ్ళి మేము లోతులోకి వెళ్ళి నేర్చుకులా చేయండి రోటి కదండి. రోజు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాకు సంఘ కాపల గుణాలందరినీ దేని దీవించండి. ఈ రోటరీ కదండి ఆ సంఘాన్ని నడిపిస్తున్న బిడ్డలు రావాడు గారు కూడా దీవించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి. అద్దెన పిల్లలు కూడా దీవించండి. ఇంకా తండ్రి వైఎస్ఆర్ నగర్లో కూడా అంతేదండి సంఘ కాపలు కూడా దీవించండి. అక్కడ వాక్యం బోధిస్తున్న బిడ్డలు రావు గారు కూడా దీవించండి. ఇంకా తండ్రి అక్కడ సంఘ కాపలు కొన్న వారు కూడా దీవించండి. అక్కడ సేవక బృందాన్ని కూడా దీవించండి. ఇంకా తండ్రి ఆ సంఘం ఇంకా అపవృద్ధిలో చిరా చేయండి. ఇంకా తండ్రి వాక్యం చదువుతాను మొన్నదైతే శిలా చేయండి. రోటరీ కదండి వాక్యం చదువుతాను మీదైనా సత్య సామర్థ్యాన్ని ఏంటి రోటరీ కదండి. ఓది క్రీస్తు ఉంటుంది, వైఎస్ఆర్ క్రీస్తు ఉంటుంది. ఈ రెండు క్రీస్తు అండి జాంట క్రీస్తు కదండి నడిపించేలా చేయండి. రోటరీ కదండి ఫ్రీగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అలా తన రోగులు అందరూ ముట్టుపరచమని ఏసుకిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో మరి చక్కనటువంటి ప్రార్థనలో ముందుకు వెళ్ళినటువంటి మీ ఇద్దరికి మరి ప్రియులైనటువంటి మీ ఇరువురికి కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో శుభములు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయంలో లేఖన భాగాలని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలని చదువుకుంటూ నేటి పరిచర్లో మనందరం ముందుకు సాగిపోదాం నాయన. వశబాబు ఓకేనా? ఓకే, లేఖన భాగాలను చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడిచెను. వినిన వారందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టిరి. రెండో సందర్భాన్ని చదువుదాం, 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.
అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను. మోషబాబు ఎన్నో వచ్చును బైబిల్ చూడాలమ్మా, 10వ వచనమే. ఎందుకంటే నువ్వు ఏం చూస్తున్నావో ఎలా చేస్తున్నావో అక్కడ అందరూ చూస్తారు కనుక మాదిరిగా ఉండాలమ్మా. చక్కగా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటూ చక్కగా శ్రద్ధతో దేవుని మాటలు ఆలకించాలి, నేర్చుకోవాలి. రైట్. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగుల భయము కలిగెను. 3వ సందర్భం ఎన్నో వచనం? 12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. రైట్ ఏమా? అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములలోను జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎన్నో సందర్భం? 4వ సందర్భం 17వ వచనం. ఏనా? అధ్యాయంలో వచనాలు ఉంటాయి, పుస్తకాలలో అధ్యాయాలు ఉంటాయి, అధ్యాయాల్లో వచనాలు ఉంటాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చూద్దాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకుని అపోస్తులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడుడి. ఎక్కడ నిలబడాలట వీళ్ళు? ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనిను. వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని
ఇశ్రాయేలు పెద్దలందరినీ ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి పిలిపించి వారిని తోడుకుని రండని వారిని తోడుకొని రండని బంట్రోతులను బంట్రోతులను చెరసాలకు పంపిరి. చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసి ఉండుటియు చెరసాల బహు బంధరంగా పూసిండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటియు కావలారు ముఖము ముందర నిలిచిండుయు చూచితిమి గాని చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళుతో కొట్టుదిరేమని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చెను. వారిని చూసి వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించితిమి కదా. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధ చేత నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఎన్నో సందర్భం? 5వ సందర్భం 33వ వచనం చదువు. వెరీ గుడ్ నాయన. వారి మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై జాగ్రత్త సుమా. మీరేమి చేయుచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనుచు ఇంచుమించు 200 మంది మనుషులను వారితో కలుసుకొనిరి. వాడు చంపబడిను.
వాడు చంపబడి వానికి లోబడిన వారందరూ వానికి లోబడినందరూ ఏంటంటున్నా ఒక నిమిషం అన్న. ఇంచుమించు ఇంచుమించు 200 మంది మనుషులు 200 మంది మనుషులు వానితో కలిసి కొనిరి. వాడితో కలుసుకుని వాడు చంపబడిను. వాడు చంపబడిన వానికి లోబడిన వారును వాడికి లోబడిన వారిలో వారందరూ చెదిరి వ్యర్థులైరి. పెద్దలైదిరి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయుటకు ప్రేరేపించెను. వాడు కూడా నశించును. వానికి లోబడిన వాడును నశించిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఏనా మంచిది ప్రియులారా. మరి యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనకు అందిస్తున్నటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి విషయాలను మనందరం విందాం, నేర్చుకుందాం ప్రియులారా. అపోస్తులు చేసినటువంటి కార్యాలు ఏంటి నాయన? ఈ గ్రంథం పేరు అపోస్తుల కార్యాలు. అంటే అపోస్తులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కార్యాలు చేస్తున్నారు. అంతకుముందు మనం మార్కు సువార్తలో ఆలోచన చేసాం. మార్కు గారు ఎవరి కార్యాలు రాశారని మనం చదువుకున్నాం? యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాలని, సూచక్రియలని, అద్భుతాలని మార్కు గారు తన గ్రంథంలో, పుస్తకంలో, సువార్తలో వ్రాసారు. ఇప్పుడు ఇక్కడ లోకా గారు ఏం చేస్తున్నారంటే అపోస్తులు అందరూ కలిసి కార్యాలు చేశారు. వారు ఏ కార్యాలు చేశారో, ఎలా చేశారో ఆ కార్యాలలో వారికి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క తిరుగుబాటులన్నిటినీ కూడా వాక్యం ద్వారాగా వారు మరి ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం అంతా కూడా మనకు వివరిస్తూ వస్తుంది. మనం మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు కొంతవరకు మనం స్టడీ చేయగలిగాం, నేర్చుకోగలిగాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడా మరి అపోస్తుల కార్యాల యొక్క 5వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా ముఖ్యాంశంగా మనం అపోస్తుల ద్వారాగా జరిగినటువంటి అద్భుతాలు ఏంటని, అపోస్తుల ద్వారాగా జరిగినటువంటి అద్భుతాలు. ఎప్పటికీ కొన్ని అద్భుతాలు జరిగిన సుమారుగా మనం లెక్క పెట్టాలంటే ఒక 12 అద్భుతాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు భాగాలుగా మనం అర్థం చేసుకుందాం. దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో సుమారుగా 42 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు 42 వచనాలని 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. 42 వచనాలని ఎన్ని భాగాలుగా మాట్లాడుకుందాం? 3 భాగాలుగా మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి భాగం 1 నుంచి 11 వచనాలు అననీయ సప్పేరాల మరణం గురించి ప్రస్తావించబడింది, వ్రాయబడింది. ఎక్కడి నుంచి? 1 నుంచి 11 వచనాల వరకు మోషేబాబేలాగా 1 నుంచి 11 వచనాల వరకు ఎవరి గురించి వ్రాయబడింది? అననీయ సప్పేరాల గురించి వ్రాయబడింది.
రెండో భాగాన్ని మనం చూద్దాం. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు అపోస్తుల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి నాయన? అపోస్తుల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు. ఇది రెండో భాగం 12 నుంచి 16 వరకు. ఏమండి ఇప్పుడు 17వ వచనం నుంచి 42వ వచనం వరకు, ఇంకా టూకీగా 17 నుంచి 42 వచనాల కంటే సుమారు 21, 22 వచనాలు ఏమని రాయబడుతున్నాయంటే అపోస్తులు చెరసాలలో వేయబడము, దేవుడు వారిని విడిపించడం. అపోస్తులు ఎక్కడ వేయబడ్డారు? చెరసాలలో వేయబడ్డారు. దేవుడు వారిని విడిపించి బయటికి నడిపించడం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 17 నుంచి 42 వచనాలు ఈ సందర్భాలని, ఈ భాగాలను మనకి వివరిస్తున్నాయి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం ఎన్ని భాగాలుగా మనం చేసుకున్నాం? 3 భాగాలుగా చేసుకున్నాం. మొదటి భాగం ఏంటి? 1 నుంచి 11 వచనాలు అననీయ సప్పేరాల గురించి వ్రాయబడింది. రెండో సందర్భం 12 నుంచి 16 వచనాల వరకు అపోస్తుల ద్వారా జరిగినటువంటి సందర్భాలు రాయబడ్డాయి. ఇప్పుడు 17 నుంచి 42 వచనాల వరకు అపోస్తులు చెరసాలలో వేయబడితే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినటువంటి విధానం కనబడుతుంది. ఇప్పుడు ఈ 3 భాగాలని మనం టూకీగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగం ఎవరి గురించి మనం మాట్లాడుకున్నాం? అననీయ సప్పేరాలు. ఎవరమ్మ వీళ్ళు? అననీయ సప్పేరాలు. ఇప్పుడు వీరి ద్వారాగా దేవుడు సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో మనకి కీలకంగా ఎవరు కనబడుతున్నారు అని అంటే అననీయ సప్పేరాలు కనబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని డెవలప్ చేస్తున్నాడు. దేవుడు సంఘాన్ని బలపరచడానికి ఒక కుటుంబం ఇక్కడ కనబడుతుంది. అది ఆ కుటుంబము మంచిగా కనబడుతుందనంటే చెడ్డగా కనబడుతుందంటే మంచిగా కనబడవలసినటువంటి కుటుంబమే. మంచిగా కనబడితే బర్నాబా గారికి లాగా ఇతర విశ్వాసులందరిలాగా వీళ్ళు కూడా భూమిని నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి వస్తున్నారనమాట. అలా పెట్టే ఆ సందర్భంలో వీరు సాతాను చేత ప్రేరేపించబడ్డారు. అప్పుడు దాకా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపింపబడినటువంటి వీరు డబ్బు ఎప్పుడైతే ధన రూపంలో వారి దగ్గరికి కాగితాల రూపంలో డబ్బు వారి దగ్గర కాగితాల రూపంలో ఎప్పుడైతే వచ్చిందో వారి మనసుని ప్రేరేపించాడు ఎవరనంటే సాతానుడు. అందుకనే సాతానుడు వారిని ప్రేరేపిస్తే వారు ఎక్కడికి వెళ్తారో? నరకానికి వెళ్తారు. మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే సంఘానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. కనుక వీళ్ళలో కూడా అపోస్తులందరి వలె, విశ్వాసులందరి వలె వీరికి కూడా దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అయితే ఆధిక్యత విషయంలో ఏం చేస్తారంటే కోల్పోయారు. అంటే ఇప్పుడు ఈ అననీయ సప్పేరాల ద్వారాగా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే సంఘానికి అంతటికి భయాన్ని నేర్పిస్తున్నాడు. వీళ్ళని బట్టి వీరిని బట్టి దేవుడు సంఘానికి మహిమకరంగా వాడుకుందుడు. అయితే వీళ్ళ చేసినటువంటి తప్పుదాలను బట్టి సంఘానికి భయపడేటట్టుగా, సంఘం అంతా బలపడేటట్టుగా ఆ కుటుంబం మనకి కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించేద్దాం. మోషే బాబు ఎలాగా ఆ అననీయ సప్పేరాలు మరి ఎలాగా దేవుని విషయంలో ఘనతకి ఎక్కవలసిన వారు ఘనహీనతకి ఎందుకు వెళ్ళిపోయారో ఈ సందర్భాలను మనం టూకీగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. మరొకటి, ఈ అధ్యాయంలో మనకి కీలకంగా అననీయ సప్పేరాలు కనబడుతున్నారు. వీళ్ళ ద్వారాగా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. అంతకుముందు 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నారు మనకి. పుట్టి కుంటివాడి అయినటువంటి ఒక మనుషుడు. ఆయన ద్వారాగా సంఘానికి వెళ్ళిపోతున్నటువంటి వారు అనగా యూదులు, ఇశ్రాయేలు, అన్యులు వీళ్ళందరూ తెలుసుకోవడానికి ఒక కుంటివాడిని దేవుడు మరి స్వస్థపరిచి ఆయన ద్వారాగా అనేకులను రక్షించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏది 3-4 అధ్యాయాల్లో. ఇక్కడ 5వ అధ్యాయంలో అననీయ సప్పేరాల ద్వారాగా సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఏం చేయడానికి భూమి మీదకి వస్తున్నారంటే ఒకటే దేవుని మహిమ కొరకే వస్తున్నారు. తర్వాత దుష్ట ప్రేరేపణతో దురాత్మ ప్రేరేపణతో దేవుని మహిమను కాస్త వీళ్ళు దెయ్యాలకి మహిమలుగా మారిపోయి నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ సందర్భాలు, సంఘటనలు వింటున్నటువంటి మనము దైవ ప్రేరేపణకి చోటు ఇవ్వాలి తప్ప దుష్ట ప్రేరేపణకి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకండి. వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఒకవేళ వాడికి అవకాశం ఇచ్చామా వాడు మనల్ని పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకనే ఇప్పుడు అననీయ సప్పేరాలని ఈ అధ్యాయంలో కీలకంగా పెట్టాడు. మోషే బాబు నీకు అర్థమవుతుందా బాగానే? రైట్. ఇప్పుడు అననీయ అనే పేరుకి అర్థం ఏంటనంటే యెహోవా కృప.
అంటే దేవుని కృపను పొందుకోవడానికి దేవుడు ఇతనిని ఏర్పాటు చేసుకుంటే నీ కృప కాదు నా కృప నీకు ఇస్తానని దుష్టుడు ఈ అననీయని ప్రేరేపించాడు. ఇక అననీయాలు చాలామంది కొంతమంది మనకు కనపడతారు. ఏమండి ఒక ఆయన పౌలు గారికి మరి చూపునిచ్చినటువంటి అననీయ ఒక ఆయన కనబడతాడు, ఘనత వహించినటువంటి మరొక అననీయ కనబడుతూ ఉంటుంటాడు. అలాంటి మంచి విలువలు కలిగినటువంటి దేవుని కృపను పొందుకున్నటువంటి ఆ పేరును పెట్టుకుని ఇతను ఏం చేశాడనంటే దుష్ట ప్రేరేపణకి లోబడిపోయాడు. యెహోవా కృప అన్నమాట. ఎవరి పేరుకి అర్థము? అననీయ అనేటువంటి పేరుకి అర్థము. మరి అతని భార్య ఉంది కదా, ఆమె పేరు ఏం పేరు? సప్పేరా. మరి సప్పేరా పేరుకి అర్థం ఏంటంటే సప్పేరా పేరుకి అర్థం ఏంటంటే పిల్లరా నీలకాంతము. ఏంటనైనా మోషే బాబు? నీలకాంతము లేదా సొగసు. ఏమండి? సొగసు లేదా నీలకాంతము. చూసారా ఎంత మంచి పేరు, నీలకాంతము, సొగసు అని. అంటే దేవుని కొరకు వాడబడినటువంటి కుటుంబముగా ఒక ఆకుల ప్రిస్కిల్లా ఉండవలసినటువంటి కుటుంబము ఈ అననీయ సప్పీరాల కుటుంబం. అయితే వీళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే వీళ్ళ పొలాన్ని అమ్మి ఏం చేశారని వ్రాయబడిందో ఒకసారి మొదటి నుంచి వీరు గూర్చినటువంటి ప్రస్తావనలోనికి వెళ్దాం మనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పేరాతో వీళ్ళిద్దరూ ఏకమై ఏం చేశారట? ఆ మాట చూడండి, వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు ఏం చేశారు? ఏకమై ఏం చేశారు మోషే బాబు? వాళ్ళు పొలాన్ని అమ్మిను. భార్య ఎరుకుని వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద ఏం చేశారంటే వీళ్ళ పొలాన్ని అమ్మిన తర్వాత కొంత ఏం చేశారు? దాచుకున్నారు. కొంత దాచుకోవాల్సినటువంటి పని వచ్చింది వీళ్ళకి. ఇక్కడ మనం ఒకసారి 4:22 చూద్దాం. ఒకసారి 4:22 చూడండి. 22 4:32 4:32 ఇది ఎక్కడ ఉంది? 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడో తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు. వారికి కలిగినది అంతా అందరికీ ఏం చేశారు? వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేశారు. మరి వీళ్ళు కూడా ఏం చేయాలి? వీళ్ళ పొలాన్ని అమ్మినటువంటి తర్వాత పొలం వీళ్ళ తెచ్చి వీళ్ళు కూడా ఏం చేసేయాలి? అందరికీ ఇచ్చేయాలి. వాళ్ళందరూ ఇచ్చారని వీళ్ళు కూడా ఇవ్వాలని ప్రేరేపణ కలిగి భూమిని అమ్మేసి దేవునికి ఇద్దాం అనుకున్నప్పుడు సాతాను ఎంటర్ అయిపోయాడు వీళ్ళ మధ్యలోనికి. అదనమాట తప్పుదు. ఇప్పుడు పొరపాటు ఎక్కడ వచ్చింది? సాతానుడు దూరేశాడు వీళ్ళ మధ్యలో. మన మధ్యలోనూ కూడా దూరతూ ఉంటూ ఉంటాడు. అప్పుడు మనం చూసుకోవాలి, దుష్టుడు దూరతున్నాడా, మనల్ని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా? దైవ ప్రేరేపణ దుష్ట ప్రేరేపణ అన్న ఆలోచన మనకి రావాలి. చూడండి 33 కూడా అంటే ఇదిగాక అపోస్తులు బహు బలంగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరియందు అధికముండును. ఇప్పుడు చూడండి, భూములైనను ఎండలైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి ఎక్కడ పెడుతున్నారు మోషే బాబు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అలాగే వీళ్ళందరూ విశ్వసించిన వారందరూ పొలాలను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ టైంలో బర్నబా గారు కూడా తన పొలాన్ని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇప్పుడు ఇంతమంది భూములను అమ్మి సంఘానికి ఇస్తున్నారు కదా, మేము కూడా ఇప్పుడు భూములను అమ్మి దేవునికి ఇస్తామని ఇప్పుడు అననీయ సప్పేరాలు కలిసి వారు భూమిని అమ్మేసి ఇప్పుడు ఏం చేశారు? డబ్బుని సగం దాచుకుని సగం అట్టుకెళ్ళి ఇస్తంటే ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలిసింది? పేతురు గారు తెలిసింది. ఇప్పుడు చదువుదామాట. అమ్మిన వేళ కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు అపోస్తుల పాదం దగ్గర పెడితే అప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు పేతురు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ఏంటైనది? సాతాను నీ హృదయాన్ని ఎందుకు? చదవాలన్నమాట. 4వ వచనం 3వ వచనం చదువు. అప్పుడు పేతురు 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయము సాతాను ప్రేరేపించును? అంటే ఇతను హృదయాన్ని ఎవరు ప్రేరేపించాడట? సాతాను ప్రేరేపించాడని పేతురు గారికి ఎలా తెలిసింది? ఆ దైవ ఆలోచన ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆత్మల వివేచన అని వ్రాయబడింది మనకి 1 కొరింథీ 12:10లో. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ఒక్కసారి వెళ్దాం. ఇలా ఎదరికి వెళ్ళిపోవాలి. అపోస్తుల కార్యాలు పక్కనే ఉంటుంది అది. రోమిలికి రాసినటువంటి పత్రిక
ఆ తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనకు కనబడుతుంది. దాంట్లో 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 10వ వచనం తీసారా? చదువు తల్లి 10వ వచనం. 12వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ వచనం. నువ్వు తీసావు కదా జయతల్లి, చదువు. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, ఆత్మల వివేచన. ఇప్పుడు ఈ మాటను పట్టుకోవాలి మనం. మరి ఒకనికి ఏటట? ఆత్మల వివేచన. అంటే ఆత్మల్ని పరీక్షించేటువంటి వివేచన, పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇప్పుడు పేతురు గారికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు అననీయ సప్ఫీరాల ఆత్మలు ఎలాగున్నాయో ఈయనకి అర్థమైపోయింది. మరి లేకపోతే వాళ్ళ ఇంట్లో కొంత ఎలా తెచ్చుకుని కొంత ఈయనకి ఇస్తున్నారని పేతురు గారికి ఎలా తెలిసింది అంటే, దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆత్మవరాన్ని పొందుకున్న వారందరికీ ఏముంటుంది అనమాట? ఆత్మల వివేచించేటువంటి మనసు ఉంటుంది, వరం ఉంటుంది. ఆ వరంతో అననీయ సప్ఫీరాలు చేసినటువంటి ఆ ఘనకార్యాన్ని ఇప్పుడు పేతురు ఏం చేశాడు? బట్టబయలు చేశాడు. అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీవాసమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతులు నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషునితోనే కాదు, ఎవరితో అబద్ధం ఆడేట? 5వ అధ్యాయం 4వ వచనం. ఎవరితో అబద్ధం ఆడేట? అతను దేవునితోనే అబద్ధం ఆడితేవని చెప్పును. ఇప్పుడు దేవునితో అబద్ధం ఆడేవాడు ఎవడు? వెరీ గుడ్. దేవునితో అబద్ధం ఆడేవాడు ఎవరినైనా? సాతానుగాడు, దుష్టుడు. ఏం చేస్తాడు? వాడు ఆది నుంచి అబద్ధమునకు జనకడై ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు అన్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కనుక ఇప్పుడు అననీయ సప్ఫీరాలని మోసపరిచి మరణానికి, నిత్యాగ్ని దండానికి తీసుకుని వెళ్ళడానికి ప్రేరేపించింది ఎవరైనంటే మోషేబాబు, సాతాను ప్రేరేపించాడు. కనుక దైవ పరిచర్య చేస్తున్నప్పుడు మనల్ని ప్రేరేపిస్తుంది దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ, మనము చూడాలి. ఈ విషయాన్ని చేసినందున భార్య భర్తలు ఇద్దరు ఏం చేశారు? ఇప్పుడు ఏమండి చనిపోయారు. ఇప్పుడు చూడండి 7వ వచనం. ఏమంటే ఇంచుమించు 3 గంటల సేపటికి అతని భార్య జరిగిన దాన్ని ఎరక లోపలికి వచ్చినప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్ముతారని నాతో చెప్పమని ఆమెను అడిగిన. అందుకే ఆమె అవును ఎంతకే అని చెప్పిన. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించేది? మరల ఏం చేస్తున్నారట? ప్రభువుని శోధిస్తున్నారట. దేవుణ్ణి మన ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి శోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అననీయ సప్ఫీరాలు ఇద్దరు కూడా ఇప్పుడు ఎవరిని శోధిస్తున్నారు? మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారని పేతురు గారు వాళ్ళని అడగగానే, తన భార్యను అడగగానే, సప్ఫీరాని అడగగానే, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారి నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పును. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి 10వ వచనం. వెంటనే ఆమె పాదముల యొద్ద పడి ప్రాణం విడిచును. ఆ పడిచివారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూసి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద ఆమెను కూడా పాతి పెట్టారు. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు ఏమైపోయారు? పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారు పాతి పెట్టబడ్డారు అని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనకి అననీయ సప్ఫీరాల వృత్తాంతము, వారి యొక్క జీవితము, వారి యొక్క మరణము మనకు కనపడింది. ఇప్పుడు 12 నుంచి 16 వచనాలు అపోస్తుల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మనం చూద్దాం. ఏం జరుగుతున్నాయని అపోస్తుల ద్వారాగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని వచనం చదువునన్న? 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. ఏనా? ఏం చేయబడుతున్నాయంట? చదువుదాం, అయిపోయింది. ఏనా? ఏటా మాట మనం? 12వ వచనం. ప్రజల మధ్య చదవాలి. 12 వచ్చును. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండును. మరియు వారందరూ ఏక మనసులే సొలొమోను మండపంలో ఉండిరి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఇంకా చదువు. ప్రజలు వారిని గణపరచుచు, 13వ వచనం. కడమవారిలో ఎవడనూ వారితో కలుసుకున్నట్టు తగ్గించాలి. కడమవారు అంటే ఎవరనంటే సంఘానికి ఏమండి బయట ఉన్నటువంటి వారు అనమాట. వారితో కలుసుకున్నట్టుకు ఏం చేయలేట? తెగించలేదు. కానీ
ఏం చేశారట? ప్రజలందరి ముందు వారిని ఏం చేస్తున్నారు? ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షాన చేర్చబడిరి. ఇప్పుడు ఇక్కడ మనకి 4వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను మనకి సంఖ్య లిస్ట్ ఇవ్వబడింది. 3,000 మంది అని రాయబడింది. ఇక్కడేమో పురుషుల సంఖ్య 5,000 మంది అని రాయబడింది. ఇక్కడ ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు ఆయన? స్త్రీలను పురుషులను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షాన చేరిరి. అంటే విశ్వాసులందరూ కూడా ప్రభు పక్షాన్ని చేరారు. ఎంతమంది అంటే సంఖ్య ఇక్కడ వ్రాయబడలేదు, అనేకులు అనమాట. అంటే వేలలో సంఖ్య విస్తరిస్తుంది. దేంట్లోనూ? విశ్వాసంలో ప్రభు పక్షాన్ని చేరిరి. ఇప్పుడు చూడండి, అందుచేత 15 వచనం మోషే చదవాలి. అందుచేత 15 వచనం మోషే. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీద అతను నీడైనను పడవలను మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములో జనులు రోగులను, తర్వాత ఎవరట? అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ ఏం పొందుతున్నారు? ఇప్పుడు స్వస్థత పొందుతున్నారు. ఏం పొందుతున్నారు నాయన? ఇలా చూడాలి, దెబ్బలాడిపోతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఏం పొందుతున్నారు నాయన? స్వస్థత పొందుతున్నారు. స్వస్థత ఎందుకు పొందుతున్నారు? ఇన్ని కార్యాలు అపోస్తుల ద్వారాగా ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి మనం మార్క్స్ వార్త చదువుకున్నాం కదమ్మా. మార్క్స్ వార్త ముగింపులు ఏమని చెప్తున్నారు చూడండి. ఒకసారి మార్కు గారి దగ్గరికి వెళ్దాం. మార్క్స్ వార్త 16 అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 15 అధ్యాయం చివరి అధ్యాయం 15-16. మార్క్స్ వార్తలు ఎన్ని అధ్యాయులు చదువుకున్నాం? 16 అధ్యాయము 19 వచనం చదువుదాం చూడండి. వెరీ గుడ్. ఎలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. వారు బయలుదేరి ఏం చేస్తున్నారట? అపోస్తలులందరూ వారు బయలుదేరి చదవలే. వారు బయలుదేరి వాక్యము అంతటా వారు బయలుదేరి ఏం చేస్తున్నారట? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అవును, మన పని ఏంటినైనా వాక్యాన్ని ప్రకటించడం మన పని. వాక్యాన్ని మనం ప్రకటించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడట? చదవాలి. ప్రభు వారికి సహకారుడయుండి వెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు సూచక్రియలు అపోస్తుల కార్యాలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారో? వాక్యము స్థిరపరచబడడానికి, అంటే వాక్యాన్ని నమ్మడానికి, వాక్యాన్ని అంగీకరించడానికి. మన పూర్వీకులు, మన పితరులు, అపోస్తులు, అగ్రగణ్యులు, వీళ్ళ ద్వారాగా దేవుడు వండర్స్ని జరిగించాడు. దేవుడు మహిమలు చేయించాడు. దేవుడు కారణం ఏంటి? విన్నవారందరూ కూడా విశ్వసించాలి, ప్రభు వాక్యం స్థిరపరచాలి. అందుకని నేడు సంఘాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం అభివృద్ధి చెందడం కొరకు దేవుడు కూడా సంఘంలో మెరాకిల్స్ని జరిగిస్తాడు, ఆశ్చర్యాలని జరిగిస్తాడు, అద్భుతాలని జరిగిస్తాడు. చాలామంది చూడండి, ఎవరైనా చర్చికి వెళ్ళిన తర్వాత నేను నా బాధల్లో నుంచి బయటకు వచ్చాను అంటారు. నేను చర్చికి వెళ్ళిన తర్వాత నా నష్టాల్లో నుంచి బయటకు వచ్చాను అంటారు. నేను చర్చికి వెళ్ళిన తర్వాత నా శ్రమల్లో నుంచి బయటకు వచ్చాను అంటారు. కారణం ఏంటి? సంఘాన్ని దేవుడు డెవలప్ చేయడానికి కొన్ని మెరాకిల్స్ని, కొన్ని అద్భుతాలని, కొన్ని వండర్స్ని దేవుడు జరిగిస్తాడని చెప్పడానికి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం మనకి సూచనగా ఉంది. ఈరోజు మన ఓదూరు క్రీస్తు సంఘం ఈరోజు ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళి నిలబడగలుగుతుందని అంటే కారణం వాక్యాన్ని సేవకులు అంత గొప్పగా ప్రకటిస్తున్నారు. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? వారికి సహకారుడై ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? మనకు మార్క్స్ వార్త ప్రకారంగా ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాక్యం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన సంఘం కూడా ఏమవుతుంది? ఓదూరు క్రీస్తు సంఘం డెవలప్ అయింది. అందుకనే రామచంద్రపురంలో ఒక సంఘాన్ని స్థాపించింది. ఇక్కడ ఉన్న ఈ సంఘం మరొక సంఘాన్ని కట్టింది. ఎలా కట్టగలిగింది? ఈ సంఘంలో వారు బలాన్ని పొందుకుని వైఎస్ఆర్ నగర్లో సంఘాన్ని కట్టడానికి దేవుడు ఆయనని ప్రేరేపించాడు. కనుక ఇది మనకి అపోస్తులు ఎంత గొప్పగా ఎలా వండర్స్ చేయగలిగారంటే ఇదిగో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చెబుతుంది అనమాట. ఇప్పుడు మనం రెండో సందర్భంగా ఏం చూస్తున్నాం? 12-16 వచనాలు ఏంటి? మనకి అపోస్తుల ద్వారాగా జరిగినటువంటి అద్భుతాలని, మెరాకిల్స్ని మనం చూసాం ప్రియులారా. ఇప్పుడు చివరగా 17-42 వచనాల వరకు ఏం రాయబడింది? అపోస్తులు చెరసాల్లో వేయబడము, దేవుడు వారిని బయటికి విడిపించడము.
అంతే కదా. అపోస్తులని చెరసాల్లో వేయడము, దేవుడు వారిని బయటికి విడిపించడం. దేవుడు వారిని ఏ రీతిగా బయటికి విడిపించాడు ఇప్పుడు మనం 17వ వచనం నుంచి టూకీగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అందరిని అనగా సద్దుకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ఇప్పుడు పేతురు గారు అపోస్తులందరూ కలిసి సేవ చేస్తుంటే అపోస్తులను అందరినీ బలాత్కారంగా పట్టుకుని ఏం చేస్తున్నారు నాయన? ప్రధాన యాజకులని ఏమండి అతనితో కూడినటువంటి సద్దుకయ్యులు తెగవారు అందరు లేసి ఇప్పుడు అపోస్తులను ఎక్కడ వేసేశారు? చెరసాలలో వేసేశారు. అప్పుడు చూడండి, అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి బోధించండి, ఈ జీవమును గురించినటువంటి మాటలన్నీ ప్రజలతో చెప్పండి అని వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండ్రి. ఏమండి ఎప్పుడు బోధిస్తున్నారట ప్రజలకి? అంటే వీళ్ళు తెల్లవారి ఎలా వెళ్ళగలిగారు వీళ్ళు? ఇది చాలా ఆశ్చర్యచకితంగా ఉంది. మొన్న సండే టు సండేలోనూ క్షమించండి ఫ్రైడే టు ఫ్రైడేలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుంటారు, మేబీ బహుశా ఒకవేళ మనం వెళ్ళలేదేమో. కానీ ఇక్కడ ఈ సందర్భం మనం అర్థం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు బోధ చేస్తున్నారట? వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ఏమంటే అపోస్తులు ఎప్పుడు వెళ్తున్నారట దేవాలయానికి? తెల్లవారి అపోస్తులు వెళ్ళి బోధ చేస్తున్నారంటే విశ్వాసులు అప్పటికి ఎలా ఉన్నారు? ఇప్పుడు అక్కడ వాక్యాన్ని వినడానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళు దేవుని పట్ల ఎంత ఆసక్తి పరులుగా కనబడుతున్నారో చూడండి ప్రియులారా. ఇంత ఆసక్తి నేడు మనలో ఉన్నదా అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో. మనలో ఉంది ఇంత ఆసక్తి? ఉండాలి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. వారు వెళ్ళి బోధించుండే ప్రధాన యాజకులు అతనితో కూడా ఉన్నవారందరూ మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలని పిలిపించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెరసాల్లో వేయించేశారు కదా. ఎవరో ప్రధాన యాజకులని సద్దుకయ్యులు వీళ్ళు అపోస్తుల్ని ఆ చెరసాల్లో వేయించేస్తే చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని బయటికి తీసుకురండి అని ఇశ్రాయేలు పెద్దలతో ఈ మాటలు చెప్దాము. వీళ్ళు ఒక ఆయన గురించి ప్రకటిస్తున్నారు, ఆయన గురించి ప్రకటించొద్దని మనం చెప్దామని చెరసాల్లో ఉన్నవారిని బయటికి తీసుకురండి అంటే చెరసాల దగ్గరికి బంట్రోతులను పంపాడు ప్రధాన యాజకులను సద్దుకయ్యులని. అయితే ఇప్పుడు ప్రధాన యాజకులు సద్దుకయ్యులు బంట్రోతుల్ని చెరసాలను పంపితే చెరసాల్లో ఎవరు లేరు? అపోస్తులు లేరు అన్నటువంటి విషయాన్ని వీళ్ళకి తెలియజేశారు. అమ్మటిని వీళ్ళకి నాళ్ళు ఇరిగిపోయి ఎవరికే అంతటి దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులు ఆ మాట విని ఇది ఏమవునని వారి విషయం ఎటు తోచకుంటారు. అప్పుడు ఒకడు వచ్చి చెరసాల్లో ఉంచినటువంటి మనుషులు దేవాలయంలో ఇతరులకే బోధిస్తున్నారని చెప్పగానే అధిపతి బండ్రోలతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుతారేమని భయపడి బలాత్కారం చేయగే వారిని తీసుకుని వచ్చారనమాట. వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి మీరే నామను బట్టి బోధింపకూడదని మేము మీతో ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పాం కదా, మీరు ఎందుకు యెరూషలేములో మీ బోధ చేత మనుషులను లేవనెత్తి మా మీదకి మనుషుని హత్య చేయుచున్నారని వారు చెప్పిన. అందుకు పేతురు మాట్లాడుతున్నారనమాట. చూడండి అపోస్తులందరిలో మరలా ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో? మొదటి అధ్యాయం దగ్గర నుంచి ఇదిగో 5వ అధ్యాయం చివరి వరకు కూడా మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనంటే పేతురు గారే మనకు కనబడుతున్నారు. స్పందన అవతల వారు ప్రశ్నిస్తే యువతల స్పందన ఎవరి నుంచి రెస్పాండ్ ఎవరి నుంచి వెళ్తుంది? మనకి పేతురు గారి దగ్గర నుంచి వెళ్తుంది. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారో 29వ వచనం చూద్దాం. చూడండి, అందుకు పేతురు అపోస్తులను అంటే పేతురు గారితో కూడా అపోస్తులు కూడా ఉన్నాడు. మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలను కదా. మీరు మ్రానున వేలాడదీయించిన సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపును. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుడికే దేవుడు ఆయన అధిపతిగాను రక్షణగాను తన దక్షిణ హస్తముతో హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకుని వీళ్ళందరికీ నమ్మని వానికి సువార్త చెప్పి కొలిది కఠినలు అయిపోతారు. వాళ్ళు నమ్మేవాడికి సువార్త చెప్పే కొలది కరిగిపోతాడు వాడు, నమ్మని వానికి సువార్త చెప్పే కొలది కఠినుడు అయిపోతాడు వాడు. అవును కదా. ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు, నమ్ముతున్నాడు ఆయన. మనం ఇప్పుడు అదే వినబోతున్నాం. నిర్గమకాండంలో ఫరో దగ్గరకు 10 సార్లు వెళ్తాడు మోషే గారు. అతను హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఈరోజు క్రీస్తు వార్తను ప్రకటిస్తున్నటువంటి వారికి ప్రకటిస్తుంటే నమ్ముతుంటే వారి హృదయాలు కరిగిపోయి వారి సంపాదన అంతా కూడా ఖర్చు చేస్తున్నారు. ఈరోజు సెమినార్లు జరుగుతున్నాయి. ఇదిగో మన దైవ సేవకులు మన క్రీస్తు సంఘం అంతా కలిసి మోహరిస్తున్నారు. ఇప్పుడు గత 3వ దినంగా ఈ రోజుకి నేటికి వేట్లపాలెంలో జరుగుతున్నటువంటి సెమినార్లో మన వాళ్ళందరూ అక్కడ పాల్గొన్నారు.
క్రీస్తు మాటలు విని వారందరూ కరిగిపోతున్నారు, వారి హృదయాలు కరిగిపోతున్నాయి. కానీ కొంతమంది వీళ్ళు ఏమైపోయారట, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకుని వారిని సంపనుద్దేశించిరి, చంపేద్దాం అనుకున్నారట. ఎవరిని? అపోస్తులని. అంటే వీళ్ళ హృదయాలు ఏమైపోతున్నాయి? కఠినమైపోతున్నాయి. వినని వాడి హృదయం కఠినమైపోతూనే ఉంటుంది, వినేవాడి హృదయము కరిగిపోతూనే ఉంటుంది. కనుక మనం వాక్యం వింటున్నప్పుడు కఠినపరచబడుతున్నామా, కనికరింపబడుతున్నామా? అది ఏమంటే కరిగిపోతున్నామా? కరిగిపోయేటువంటి వారిగా ఉండాలి. కఠినపరుచుకున్నవాడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎక్కడ పడతాడట? వెరీ గుడ్, అనగా కీడులో పడతాడు. కీడే నరకం. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఎక్కడ పడతాడు మోషే బాబు? కీడులో పడతాడు. కనుక మనం హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినపరుచుకోకూడదు, కరిగించుకోవాలి మనసుని. రాటి లాంటి హృదయాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు అపోస్తులు వీళ్ళని బలంతో పట్టుకుని కొడేసి చంపేద్దాం అనుకుంటే వీళ్ళందరిలో ఒక ఆయన లెగిస్తున్నాడండి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును. ఎవరి వలన? వీళ్ళు సమస్త మనుషుల వలన ఘనత నొందిన వాడును. ఘనత ఎలా వచ్చింది? ఒక మనిషికి ఘనత రావాలన్నా, ఒక మనిషికి పేరు రావాలన్నా ఎవరిని బట్టి వస్తుంది? దేవుని బట్టే. ఈరోజు సేవకులను పిలువబడుతున్నారంటే ఎవరిని బట్టి వచ్చింది వారికి? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూపించిన ఆయన. ఒక దేవుని సేవకి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి. ఈరోజు మహానుభావులుగా, ఈరోజు ఏమంటే దైవ సేవకులుగా, సంఘ కాపరులుగా, నాయకులుగా, ఉపదేశకులుగా ఘనత నొందుతున్నారంటే దేనిని బట్టి? పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ఒక ఆయన ఘనత పొందుతున్నాడు. దేనిని బట్టి? ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నాడు ఆయన. ధర్మశాస్త్రానికి ఉపదేశకుడిగా ఉన్నాడు. ఆయన పేరే గమాలియేలు. ఆయన లేచి అంటున్నాడు, గమాలియేలు గారు ఈ ప్రధాన యాజకులకి, సద్దుకేయులకి వీళ్ళందరికీ ఒక ఆలోచన ఇస్తున్నాడు అనమాట. నాయన ఇలారా, మీరు వారిని చంపాలనుకుంటున్నారు కదా, ఒకవేళ ఈ కార్యం తమంతట తాముగాని చేస్తే ఆ కార్యం నిరర్ధకమైపోతుంది. లేదు, ఆ కార్యం దేవుని వల్ల జరిగినదైతే మీరు వారిని నిరర్ధపరచలేరు. కనుక మీరు దేవునితో పోరాడిన వారు అగుదురేమో. వారు అలా వెనక్కి వెళ్ళిపోయినాను. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అగుదురేమో. కనుక మీరు జాగ్రత్త సుమా. ఇదివరకు దోద అనేటువంటి వాడు లేచాడు. వాడు కొంతమందిని వెంట పెట్టుకుని వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు. వాడు నశించాడు, వాడు చచ్చిపోడు. అతని తర్వాత మరొకడు లేచాడట. ఎవరు? ఆ తర్వాత యోధా అని వాడు వచ్చి ప్రజలతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. వాడు కూడా చనిపోడు. ఒక యోధా చనిపోయాడు, ఒక దోదా చనిపోయాడు. చూడండి ఏమంటే ఇద్దరు వ్యక్తులు ఇలాగే కొంతమంది తమను తాము గొప్ప చేసుకోవడానికి వచ్చారు. దోదా ఒకరు, యోధా ఒకరు. ఏమంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏదేదో చేద్దామని వచ్చారు. వాళ్ళందరూ కూడా నేలను రాలిపోయారు. ఒకవేళ వీళ్ళలో కూడా ఒకవేళ అలా చేస్తే దోదా వలె, యోధా వలె వారు కూడా రాలిపోతారు. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు కానీ చేయకుండా ఈ కార్యం దేవుని వలన కలుగుతుందా? మీరు అదిగో యోధాల దోదాల మీరు అవుతారు. కనుక ఈ విషయాలు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఒక పెద్ద ఆయన చెప్పగానే అప్పుడు వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమని ఆలోచన వచ్చిందని అంటే అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 38 వచ్చిన కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుని జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుని వలన కలిగిందా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదైనా మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి అని చెప్పగానే వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామను బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి వారిని ఏం చేశారు? ఇప్పుడు విడుదల చేశారు. మీరు ఏం చేస్తారంటే ఇక యేసునామను బట్టి మీరు ఏం మాట్లాడకండి, ఎవరితోనూ ఏం చెప్పకండి. కనుక మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అపోస్తులను మరి విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? విడుదల చేసిన తర్వాత ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు మన ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము దేవాలయములోను ఎంటెంటను మానక యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మానక ప్రతిరోజు ప్రతిదినము యేసే క్రీస్తుని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. ప్రకటించకుండా అడ్డు పెట్టడానికి సాతానుడు అననీయ సప్ఫీరాలను ఎలాగైతే ప్రేరేపించాడో ఇప్పుడు సద్దుకైల్ని ప్రేరేపించాడు. నెక్స్ట్ వన్ ఏమండి ప్రధాన యాజకుల్ని
ప్రేరేపించాడు. కనుక వీళ్ళు దైవ ప్రేరేపణనే చూస్తున్నారే తప్ప దుష్ట ప్రేరేపణ లెక్క చేయట్లేదు. కారణం ఏంటంటే అవమానం పొందడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. కనుకనే ఎవరి మాటలని లెక్క చేయడం లేదు. అలాగని అన్యాయానికి ఎదురెళ్ళడం లేదు, అధర్మానికి ఎదురెళ్ళడం లేదు, ధర్మానికి ఎదురెళ్తున్నారు, న్యాయానికి ఎదురెళ్తున్నారు. ఎప్పుడు మోషేబాబు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ధర్మానికి న్యాయానికి మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్ని దుష్ట కార్యాలు మన మీదకి ఎదురుదాడి చేసినా ఒకవేళ దెబ్బలు తగులుతాయేమో, ఒకవేళ బాధలు పడతామేమో, శ్రమలు పడతామేమో కానీ ఏమండి కానీ సత్యాన్ని గెలిపించే విషయంలో మనం ఎప్పుడు దేవుడు మనల్ని నిలబెడతానే ఉంటాడు. ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేపేవాడు దేవుడు. కనుక ఎందుకనంటే నీతి పక్షాన న్యాయ పక్షాన మనం పోరాడుతున్నాం. కనుక నీతి న్యాయ యథార్థతలే వాక్యము, అదే సంఘము. కనుక ఈ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఏమండి, అననీయ సప్ఫీరాల మరణం కనబడుతుంది. రెండవది అపోస్తుల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు కనబడుతున్నాయి. అలాగే అపోస్తులను దేవుడు మరి చెరసాల నుంచి విడిపించడము, వాక్యాన్ని స్థిరపరచడము, అనేక సూచక్రియలు చేయడము, అద్భుతాలు చేయడము ఈ 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు వినినటువంటి వర్తమానాన్ని దేవుడు మనలో ఫలింపజేయాలని వేడుకుంటూ కోరుకుంటూ మరి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని అంతటిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మోషబాబు మన స్థానిక సంఘాలు 2 సంఘాల కొరకు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు బిఎల్ రాజు గారి కుటుంబం కొరకు, అలాగే శవగన్ని కొరకు, సాహితక్క కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే వారి కుటుంబాన్ని అనుసరించి ఉన్నటువంటి దైవ కుటుంబాలన్నిటి కొరకు, సంఘ పెద్దల కుటుంబాల కొరకు, పురుషులందరి కుటుంబాల కొరకు, అలాగే మరి మొన్న నిన్న ఈరోజు వారు చేస్తున్నటువంటి పరిచర్య, వేటలపాలెంలో వెళ్ళినటువంటి ఆ పరిచర్య కూడా దేవుని మహిమ కొరకు జరిగేలాగా ఏమండి దైవ సేవక బృందం కొరకు, సేవక బృందం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మోషబాబు ప్రార్థన. అపోస్తుల కార్యాలు ఐదాధ్యం జరగొనని ఎంతో మధురంగా నేర్చుకోవడం ఆయాధ్యం మేము ఇంటి పెట్టి మార కాకుండా వాళ్ళ వద్దు ఫైజ్లా చూడండి ఇది తండ్రి తండ్రి మా సంఘాలు దీవించాలని కాచి కాపాడుతుంది. వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నారు తండ్రి. లారేజ్ కానీ దీవించాలని కాచి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని దీవించాలని కాచి కాపాడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని బట్టి అనుసరిస్తున్నాం. ఇంకా దైవ కుటుంబాలు దీవించాలని కాచి కాపాడుతుంది. ఇంకా నాలుగు గారు అందరూ ముట్టి పడుతుంది. ఇటు మా క్రీస్తు సంఘాలు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వైఎస్ఆర్ నగరం ఓదూరు సంఘాలు దీవించాలని కాచి కాపాడుతుంది. ఇది కొనుకొచ్చండి. ఇదిగోండి మాకు ఓదురులో మాకు వాక్యం బోధిస్తున్న లారది కానీ దీవించండి. యవనస్తుని దీవించండి. క్రీస్తు సైనికులు రాని దీవించండి. ఇంకా ఎవరైతే అన్నదాలు గారు అందరూ ముట్టి పరిసత్తుపడిన దూర ప్రజలు ఉన్న వాళ్ళని దీవించడానికి కాచి కాపాడుతుంది. ఇంకా వెళ్తే నాన్నలో ముట్టి పరిసత్తుపడుతుంది. క్రీస్తు పడుతుంది. జయగడి ప్రార్థన. జయతల్లి ప్రార్థన. జయతల్లి ప్రార్థన ఫలతం అది రోటీగా తండ్రి వాకిలు చేయబోతున్న వాకిని మేము విన్నాం తండ్రి. ఆ వాకిల్లో తండ్రి మా మనలత తెచ్చిరా మీకు ఎంత రోటీగా తండ్రి యోగి అన్నంత అపోస్తుల కార్యాలు తండ్రి 5 వద్దని నేర్చుకొని పోతాను. 3 సందర్భాలు నేర్చుకున్నా తండ్రి. ఆ 3 సందర్భాలు తండ్రి మీరు వాకులు హాస్పిటల్ చేయండి. ఈ రోటీగా తండ్రి గత 3 రోజుల నుంచి తండ్రి వేటరపాలలో తండ్రి ఇటుగా తండ్రి అక్కడ తండ్రి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆ పాత్ర తండ్రి ఆనిషాన్ని కృపణలా చేయించండి. రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అనుకోవడం చేయించారు. అక్కడ వాళ్ళ ప్రతి వారికి మీదైనా సత్యమికి అన్ని ఏంటంటే వాళ్ళందరికీ మీదైనా సమృద్ధిని ఏంటంటే సమృద్ధిగా నిద్రమంటే ఆడుకోవడానికి తండ్రి. ఈ ఓట్రీగా తండ్రి ఓదు క్రీస్తాంగానే ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఓదు క్రీస్తాంగలో తండ్రి ఎవరి వాళ్ళందరినీ దీవించాలి. పురుషును స్త్రీను దీవించాలి తండ్రి. ఇంకా మా సంఘ కాపాడుకున్న వాళ్ళందరికీ దీవించాలి తండ్రి. మా సంఘాన్ని నడిపిస్తున్నారు తండ్రి. బిఎల్ రావేసుకొని దీవించాను తండ్రి. అదే కాకుండా తండ్రి వైఎస్ఆర్ నగర్లో ఉన్న తండ్రి సంఘ కాపాడిని కూడా దీవించండి. అక్కడ బోధిస్తున్న మా బిఎల్ రాజుని కూడా దీవించాను తండ్రి. అక్కడ సంఘ కాపాడుకున్నా కూడా దీవించాను తండ్రి. అక్కడ సేవ బృందాన్ని కూడా దీవించాను తండ్రి. ఇక్కడ సంఘం నుంచి పెట్టి తండ్రి ఈ సంఘం పెట్టి తండ్రి. అక్కడ వైఎస్ఆర్ సంఘం దీవించాను తండ్రి. ఆ సంఘం కూడా అభివృద్ధి పరిచయాలు చేయండి. ఈ 2 సంఘాలు కాకుండా తండ్రి వేటలపాలెం సంఘాన్ని కూడా దీవించాను తండ్రి. ఇంకా తండ్రి రోగులన్నీ ముట్టేసుకొని రోజు కదండి దూరపరిచి ఎవరైతే ఉన్నారు తండ్రి. వాళ్ళైతే ఫ్రీగా తండ్రి ఎవరైతే రావాలనుకున్న నాన్న కూడా దీవించాను తండ్రి.
Mikala tando roguna mutas mani gan masashni kantori utti gaden indika mimi ko pasal ne నేను కాసం రకంగా కాచకానికి అంత ఉట్టి gaden మీ తండ్రి మళ్ళీ రేపు ఎక్క జమ్మలు వేస్తాను మీ నామని కుడుకుల్లా చేయించండి ఈ ఉట్టి gaden మీ gan masashni ఎంతవరకు వేసుకిచ్చినాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందానైనా చివరిగా ఆ ప్రార్థన. మహాగణుడైన మహోన్నతుడైన మా పరిశుద్ధుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో ఎంతవరకునైనా చక్కటి కుటుంబపు ప్రార్థన ద్వారాగా మీరు మాతో మాట్లాడి మీ యొక్క వాక్యంతోనైనా ప్రేరేపింపబడి తండ్రి, అలనాడు నాయన అపోస్తులు చేసినటువంటి కార్యాలు అవి ఎంత గొప్పగా ఘనముగా ఉన్నావో ప్రభు, లేఖనాలను బట్టి తండ్రి ఎంతసేపు నాయన ఆత్మస్వరూపిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా చిన్న బిడ్డలుగానైనా ఇప్పటి నుంచే వారి హృదయాంతరంగాల్లో తండ్రి, ఇదిగో నాయన బాల్యం నుంచి శిశువు నుంచే నాయన నీ బిడ్డలకి నాయన నీ మాటలో చెప్పవలసిన వారు నేను తండ్రి. నాయన సూచనలుగా నాయన కొంతమేరకు వారికి చూపించగలిగాము, కొంతమేరకు నాయన నేర్పించగలిగాను తండ్రి. ఇక నాయన రాగడ దినాల్లో పరిపూర్ణంగా తండ్రి, సంపూర్ణంగా తండ్రి వారు అర్థం చేసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు వారికి ఏర్పడుతున్నాయి కనుక వాక్యపు బీజాలు కూడా వారిలో విత్తబడుటకు నాయన మీ సహాయాన్ని, సన్నిధి సమృద్ధిని నీ బిడ్డలకి ఇరువురికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా యొక్క సమయంలో మరింతసేపునైనా చక్కటి పరిచర్యను మీరు మాకు వినిపించారు, నేర్పించారు. దానిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మరి నా యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ ఏ కార్యాలు అయితే చేసినైనా మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని గణపరచాలని వారి కొరకు కొన్ని కార్యాలను మీరు సిద్ధం చేశారో ఆ కార్యాలలో తండ్రి ప్రావీణ్యత సాధించడానికి సహాయ సహకారాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు తండ్రి, ఓదురు క్రీస్తు సంఘం నాయన బలపడి స్థిరపడి తండ్రి మరొక సంఘాన్ని పుట్టించుకుంది. అదే నాయన వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తండ్రి. ఆ సంఘాన్ని తండ్రి ఇదిగో నాయన వేరుల నుంచి నాయన ఇదిగో గింజలు మొలకలు నాయన తండ్రి ఫలాలుగా నాయన కార్యరూపం దాల్చింది ప్రభు. మీకు వందనాలు. ఎన్నో కార్యాలు చేయడానికి సేవకులు మీరు ప్రేరేపించారు, నిలబెట్టారు. దానిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుని తండ్రి. ఇదిగో మొక్కగానైనా 30 తండ్రి, ఇదిగో నాయన కాయలుగానైనా 60 ఫలాలుగా 100 ఆ సంఘం అభివృద్ధిలోనికి ముందుకు వెళ్తుందండి. అందుని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ 2 సంఘాల సమీక్షణలోనైనా మరొక సంఘం పుట్టడానికి, మరొక సంఘం స్థాపించబడడానికి నాయన మీ సహాయ సహకారాలు నాయన దైవ సేవకులకి, వారికి వెన్నుండి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకి, పురుషులకి, పరిచారకులకి, యువ సేవక బృందానికి నాయన మీ తోడుని, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా గత మొన్నటి కాలంలో, నిన్నటి కాలంలో, ఈనాటి కాలంలో తండ్రి ఇదిగో నాయన నీ బిడ్డలు తండ్రి ఓదురు వైఎస్ఆర్ నగర్ సంఘాల తరఫున నాయన పక్షంగా తండ్రి ఇదిగో వేట్లపాలెంలో నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్యలు తండ్రి, బైబిల్లో నాయన నేషనల్ బైబిల్ సదస్సులో తండ్రి, బైబిల్ పరిశోధన సదస్సులో తండ్రి మోహరించారు ప్రభు. వారి రాకపోకలు, వారి ప్రయాణాల్లో, వారి నాయన సమయాల్లో మీ తోడుని, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు ఎంతైతే సమయాన్ని కాలాన్ని ఇచ్చిస్తున్నారో ప్రభు, రెట్టింపు సమయాన్ని కాలాలని వారికి, వారి కుటుంబాలకి అనుగ్రహించమని క్షేమంగా గృహాలకు చేర్చిన ఆయన తండ్రి మీ సన్నిధి సమృద్ధిలో ఆయన ఆనందించేటువంటి చక్కటి భాగ్యతోరణాన్ని నీ బిడ్డలకి, మాకును నా అందరికీ అనుగ్రహించమని తండ్రి ఇచ్చిన దిన పరిచర్యను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇక ముందున్నటువంటి పరిచర్య అంతట్లో మీ యొక్క నాయన తండ్రి కృపా సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన వలన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరికీ వందనాలు ప్రియులారా, అందరికీ వందనాలు.